సారీ బాక్సెస్ తోటి సూపర్ ఐడియాస్ చూపిస్తానండి. లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను ఒక సారీ బాక్స్ తీసుకున్నాను. సారీ బాక్స్ కింద వైపు ఎక్కువ శాతం సిల్వర్ కలరే ఉంటుందండి. సిల్వర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఉంటుంది మ్యాక్సిమం. సో నేనైతే సిల్వర్ కలర్ ఉన్నది ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పైన అంటే బాక్స్ మూత కాకుండా మధ్యలో ఇంకొకటి ఉంటుంది కదా, అది దీన్ని ఇలా విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. అలాగే అవి కాకుండా వేస్ట్ కార్డ్బోర్డు లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ ఏవైనా సరే కొంచెం దళసరిగా అంటే లోపల దళసరిగా ఉండేలాగా ఏవైనా సరే పేపర్స్ లాంటివి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూతల రివర్స్లో పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, పై వైపు కాకుండా లోపల వైపుకి వచ్చేలాగా, అంటే చుట్టూ కూడా మనకు ఆ సిల్వర్ కలర్ కనిపించేలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ప్లాస్టర్ తోటి కదలకుండా ఉండేలాగా చుట్టూ ప్లాస్టర్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రోల్ ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి బుక్స్కి అట్లు వేసుకునేటప్పుడు మధ్యలో వస్తుంది కదండి, అది. ఇది లేకపోతే మీరు స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏదైనా క్యాలెండర్ తీసుకుని దాన్ని రౌండ్గా చుట్టేసుకుని ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు. అలా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సమానంగా ఉండేలాగా 4 పీసెస్ కింద చేసుకుంటున్నాను. సమానంగా ఫస్ట్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ ప్రకారం ఇలాగా 4 పీసెస్ ఈవెన్గా వచ్చేలాగా చూసుకుంటున్నాను. ఇలా సమానంగా 4 తయారు చేసుకున్న తర్వాత వీటికి 4 వైపులా అటాచ్ చేయడం కోసం కరెక్ట్గా మనకి సమానంగా రావడం కోసం ఫస్ట్ ఎంతవరకు అయితే సరిపోతుందో చూసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. దాని దగ్గర స్టిక్ చేయడానికి ఉంటుందని చెప్పి, మళ్ళీ ఎగుడు దిగుడు స్టిక్ చేసిన తర్వాత ఎగుడు దిగుడు వస్తే ఇబ్బంది కదా. సో ఫస్టే ఒకసారి ఎంత దూరంలో పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలనేది చూసుకున్నానండి. నేనైతే మరి చివరికి పెట్టలేదు. చివరికి పెట్టేదానికంటే మధ్యకి పెడితేనే మనకి బాగా బ్యాలెన్స్ ఆగుతుంది. ఎందుకంటే మనం చేసింది సారీ బాక్స్తో కాబట్టి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పోల్స్కి నేను వైట్ కలర్ ప్లాస్టర్ అనేది ఇలా చుట్టేసుకుంటున్నానండి. ఇది జస్ట్ 10 రూపీస్ ఉంటుంది అంతే. ఇంకా పెద్ద తీసుకుంటే 20 రూపీస్ ఉంటుంది అంతేనండి. 10 రూపీస్కి మనకి పూజా పీఠ అనేది రెడీ అయిపోయినట్టే. మిగిలినవన్నీ మనకి ఇంట్లో ఉండేవి కదా, సారీస్ మన అస్మాను కొంటూనే ఉంటాము. సో వాటికి మోస్ట్లీ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ వస్తుందండి కింద భాగాన. సో దీనికి ఇలాగా చుట్టేసుకోవాలి. అలాగే 4కి కూడా చుట్టేసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న దగ్గర 4 వైపులా కూడా గ్లూగన్ సహాయంతో అటాచ్ చేసుకోవడమే. గ్లూగన్ లేకపోతే ఫెవిక్విక్ అయినా వాడొచ్చండి. ఫెవికల్ అయితే అంత త్వరగా అతుక్కోదు. ఇదే పూజాపీఠ మీరు బయట కొనాలంటే ఖచ్చితంగా 500 నుంచి ఇంకా పైనే ఉంటుందండి. అలా కాకుండా జస్ట్ సారీ బాక్స్తో తయారు చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది యూజ్ అవుతుందా అంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది. లాస్ట్లో నేను అలంకరించి చూపిస్తాను ఎంత బాగుందనేది. మీరు మార్కెట్లో కొన్నటువంటి పీట ఎంతైతే అందంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. చూసారు కదా, నేనైతే అంటింగ్ చేసుకున్నాను ఈ విధంగా. దీన్ని ఇంకా కొంచెం అందంగా డెకరేట్ చేసుకోవడం కోసం నా దగ్గర ఒక సారీ లేస్ ఉందండి. పార్ది కాదు, ఏంటంటే డ్రెస్ పళ్ళుకి ఇచ్చారనమాట. సో అది ఉంటే నేను ఆ లేస్ అనేది ఈ విధంగా అతికించుకుంటున్నాను. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. బ్యాక్ సైడ్ రాలేదు. సో బ్యాక్ సైడ్ ఎలాగో గోడ వైపు వెళ్ళిపోతుందని నేను అది అతికించుకోలేదు. దాని తర్వాత పైన వచ్చేసి లైట్గా అక్రిలిక్ గోల్డ్ కలర్ పెయింట్ తీసుకుని నాకు వచ్చిన ముగ్గుతోటి నేను అలంకరించుకున్నాను. ఇంక పైన ఈ డెకరేషన్ అదంతా కూడా మీ చాయిస్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ తోటి మీరు అలంకరించుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు దీన్ని ఇలాగే యూజ్ చేసుకోవచ్చు కూడా. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మీద దేవుళ్ళని పెట్టి చూపిస్తాను చూడండి. ప్రత్యేక పూజలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే సెకండ్ టిప్ చూసేద్దాం. సెకండ్ టిప్ వచ్చేసి నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను. మళ్ళీ దీన్ని నేను స్కేల్ తోటి ఇలా 4 వైపులా స్క్వేర్ లాగా మార్క్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ ఎలా తీసుకున్నదని నేను చూపిస్తాను. నా దగ్గర ఉన్నటువంటి ఫోటోని బట్టి నేను మార్క్ చేసుకున్నానండి. ఫోటో ఏ సైజులో ఉందో ఆ సైజ్ చూసుకుని దానికంటే ఒక 1/2 ఇంచ్ లోపలికే కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా మార్క్ చేసుకొని దాని తర్వాత ఇంకొక లోపల వైపుకి ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని లోపల వైపుకి కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫోటో ఎంత ఉందో దాన్ని బట్టి నేను ఒకసారి మార్క్ చేసుకుని దానికంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను మిడిల్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ నేను గ్రీన్ కలర్ ప్లాస్టర్ యూస్ చేస్తున్నానండి.
ఇందాక సిల్వర్ వాడాం కదా, అలాంటిది ఇది గ్రీన్, ఇది కూడా అంతే 10 రూపీస్. అయితే మధ్యలో నేను సిల్వర్ కలర్ వేసాను కానీ నాకు ఎందుకు అది అంతగా అనిపించక మళ్ళీ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. చుట్టూ గ్రీన్ వేసాను అండ్ మధ్యలో కూడా గ్రీన్ వేసుకున్నాను. సో అందుకే నేను అది మీకు చూపించలేదు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫోటో తీసుకున్నాను కదండి, దాని ప్రకారం నేను కట్ చేసుకున్నాను. అదే నేను ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి ప్లాస్టర్ సహాయంతో అతికించేసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు తర్వాత ఈ ఫోటో ఎలా వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ ఫోటోకి కవర్ ఉందండి. సో నాకు అంటే నచ్చిన రోజులు పెట్టుకుని దాని తర్వాత తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నాను. మీరు ఫొటోస్ మార్చుకోవాలని అనుకుంటే కనుక అది వేరే ప్రాసెస్ ఉంటుంది, అది ఇంకెప్పుడైనా చూపిస్తాను. నేనైతే ప్రజెంట్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే డబుల్ ప్లాస్టర్ సహాయంతో నేను గోడకైతే అతికిస్తానండి. ఎలాంటి మేకులు ఏమీ లేదు అని అనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా. అండ్ ఆల్రెడీ ఫోటోకి కూడా నేను కవర్ పెట్టేసి ఉన్నాను ఫోటో పాడవకుండా ఉండడం కోసం. సో ఇలా బ్యాక్ సైడ్ ఫోటో పెట్టేసి ప్లాస్టర్ తోటి అంటించేసాను. చూసారు కదండి, బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇదేంటంటే మనం ఎక్కడైనా సరే ఇంట్లో చక్కగా పెట్టుకోవచ్చండి, మేకలు ఉండాల్సిన అవసరమే లేదు. దీంతోపాటు ఇంకొక 4 చేసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు చిన్న ఫ్రేమ్స్ తయారు చేయడం కోసం సేమ్ ఇందాకలాగానే ఫోటో సైజ్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి నేను చుట్టూలా మార్క్ చేసుకున్నానండి. దానికంటే ఇంకొక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని లోపల వైపు నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫోటో తీసుకున్నామో ఆ ఫోటోని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని ప్లాస్టర్ తోటి బ్యాక్ సైడ్ అతికించేసుకోవాలి. అయితే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకెప్పుడైనా మార్చేటప్పుడు ఫొటోస్ పాడవకుండా ఉండడం కోసం ప్రతిదానికి కవర్ వేసేసానండి. కొన్నిటికైతే వాటికే వచ్చాయి, కొన్ని అయితే నేను సారీ కవర్ ఉంటుంది కదా, ఆ సారీ కవర్ కట్ చేసి దానికి తగ్గట్టు వేసుకున్నా. సో ఇలా వేసుకుని చుట్టూ కూడా ప్లాస్టర్ అతికించేసుకుని బ్యాక్ సైడ్ ఫోటో దగ్గర ప్లాస్టర్ అండ్ అలాగే చుట్టూ ఎడ్జ్ దగ్గర కూడా నేను ప్లాస్టర్ అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ ప్లాస్టర్ తోటి ఇలా నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు కావాల్సినంత తయారు చేసుకోవచ్చు. నేనైతే 4 తయారు చేసుకున్నానండి. ఇలా 4 చేసుకొని ఇందాక మనం ఫస్ట్ తయారు చేసాం కదా, దాని మధ్యలో పెట్టుకొని చుట్టూ ఇలా వీటిని పెట్టుకుని ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.